తిరుపతి జిల్లా రైల్వే గూడూరు నియోజకవర్గం పనిగలూరు మండలం కొండూరు పంచాయతీ వెలగచర్ల గ్రామానికి చెందిన సుబ్బిగారి మణెమ్మ భర్త ఎస్ వెంకటరమణ లేట్ నివాసం ఉంటున్న ఇంటికి తన భర్త అన్నదమ్ములు ఉన్న ఇల్లు ఒకే గోడతో కలిగి ఉండడం వల్ల అది వేరొకరికి అమ్ముకోగా సమస్య పరిష్కరించకుండా అమ్మారని, తద్వారా కొన్నవారితో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయని, 15 సంవత్సరాలుగా ఎవరూ న్యాయం చేయలేదని, తన భర్త 2012లో చనిపోయారని, తద్వారా ఆమె 2 బిడ్డలతో ఒంటరి జీవితాన్ని సాగిస్తున్నారని, ఇల్లు కొన్నవారి వల్ల ప్రాణహాని ఉందని, తమ సమస్యకు అధికారులు పరిష్కార మార్గాన్ని చూపాలని మీడియా ముఖంగా అధికారులను వేడుకుంటోంది. మాది కన్నలూరు మండలం వెలగచల గ్రామంలో బ్రాహ్మణ వీధిలో నేను నివసిస్తున్నాను. నా పేరు సుబ్బిగారి మణెమ్మ, నా భర్త పేరు వెంకటరమణ. నాకు 2 పిల్లలు. నా కూతురు హరిణి, హరిణి ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చింది. బాబు 9th క్లాస్ చదువుతున్నారు. ఇదే మా ఇల్లు జాయింట్ ప్రాపర్టీ. ఇది మా భర్త అయిన వెంకటరమణ వాళ్ళ నాయనగారు 3 అన్నదమ్ములు. వాళ్ళు 3 రాసిన భాగాల్లో ఉండే ఇల్లు పరిష్కారం కాలేదు. మా భర్త చనిపోయి 14 సంవత్సరాలు 2012లో చనిపోయినారు. అప్పటి నుంచి మా బంధువులైన వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. దయ ఉంచి పత్రికా రూపంగా నేను వేడుకునేది ఒక్కటే, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీ సార్ కావచ్చు, పెనలూరు పోలీస్ స్టేషన్ వారికి కావచ్చు, ఎవరికైనా కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. నాకు భర్త లేడు, ఆరోగ్యం సరిలేదు, వీళ్ళు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. మా భర్త ఏదో అమ్మాడు, మా మరిది అమ్మాడు అని ఏదో చెప్తున్నారు, కానీ నాకు చెల్లదు. కాబట్టి దీన్ని బాగా పరిష్కారాలు చేసి మాకు రావాల్సింది మాకు న్యాయంగా ఇప్పించి స్టాంపుల మీద రాపియండి. మాకు ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల. మా మరిది దీంట్లో అందరూ భాగస్తులు ఉన్నారు, అందరిని పిలిపించి దీంట్లో ఎంతమంది రాసిన భాగాలు ఉన్నారు, మా మామూలు 3 అన్నదమ్ముల పిల్లలు అందరినీ పిలిపించి దీన్ని బాగా పరిష్కారాలు చేసి నాకు తగిన న్యాయం చేయండి. వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నా మీద మాని హ్యాండ్లింగ్ చేశారు. ఇదే నడి రోడ్లో పట్టుకొని కొట్టినారు. నాకెవరు సపోర్ట్ చేయలేదు. ఆర్థికంగా ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నాకు అన్నదమ్ములు లేరు, తండ్రి లేరు, బంధువులు ఎవరు సహాయం చేయలేదు, బంధువులు కూడా ఎవరు సహాయం చేయట్లేదు. ఈ పత్రికా రూపంగా నేను అదే వేడుకుంటున్నాను. నాకు పత్రికా రూపంగా అధికారులకు విన్నవించుకోవడం తప్పించి నాకు ఇంక వేరే మార్గం లేదు. అదే వేడుకుంటున్నాను. నా పిల్లల్ని కూడా చంపుతారు, మాకు అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నా కొడుకు సంతకం పెట్టినాక ఏవి చెల్లవు. అట్లా అని చెప్పి నేను ఎవరు ఆస్తులు అన్యాయంగా నేను అడగట్లా. నా భర్త తరఫున నాకు రావాల్సిన, నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తులు న్యాయపరంగా నాకు పరిష్కారం చేయండి. ఇది వేడుకుంటున్నాను. నా పిల్లలకు కానీ మాకు కానీ ఏం జరిగినా ఇదే మేము పత్రికా రూపకంగా అధికారులు కూడా, కలెక్టర్ సార్ కానీ ఎస్పీ సార్ కూడా నేను అదే వేడుకుంటున్నాను. మాకు ఏం జరిగినా ఈ ఊళ్ళో వాళ్ళే కారణము. మమ్మల్ని చంపుతారని మాకు భయం, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు, నా పిల్లల్ని కూడా కొట్టినారు. మాకు ఎవరు ఇక్కడ సపోర్ట్ లేరు. నేను నా 2 పిల్లలే నా ఇంట్లో ఉండేది. అది